ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ ములాన్పూర్లోని మహారాజా సింగ్ స్టేడియంలో ఆడుతున్నారు. ఈ రెండు టీంలు కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు ట్రోఫీ గెలవలేదు అండ్ ఈ సీజన్లో ట్రోఫీ గెలవడానికి స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది అండ్ ఓడిన టీం మాత్రం క్వాలిఫైయర్ 2 ఆడక తప్పదు. అండ్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ అన్ని డిపార్ట్మెంట్లో సూపర్గా పర్ఫామ్ చేశాయి. ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడారు. బెంగళూరులో ఆడిన మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే, పంజాబ్లో ఆడిన మ్యాచ్ ఏమో ఆర్సీబీ గెలిచింది. ఈ క్వాలిఫైయర్ 1 హైదరాబాద్ లో జరగాల్సి ఉండే కానీ ఇప్పుడు ములాన్పూర్ లో జరుగుతుంది. ములాన్పూర్ లోని వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్ కి హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ డ్యూ పెద్దగా ఇంపాక్ట్ చేయనప్పటికీ టాస్ గెలిచిన టీం మాత్రం చేజింగ్ ని ఇష్టపడుతుంది. పంజాబ్ కింగ్స్ కి ములాన్పూర్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఈ సీజన్ లో ఇక్కడ ఆడిన 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో మనము ఇటు బెంగళూరు అండ్ అటు పంజాబ్ రెండు టీంల ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ తప్పకుండా చూస్తాము. పంజాబ్ కింగ్స్ కు ఈ సీజన్ లో ఇంపార్టెంట్ రన్స్ తో పాటు ఇంపార్టెంట్ వికెట్స్ తీసిన సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ మార్కో యాన్సన్ తన నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. సో దాంతో అతన్ని పంజాబ్ కింగ్స్ ఈ నాకౌట్ మ్యాచెస్ లో తప్పకుండా మిస్ అవుతుంది. అలాగే అతని ప్లేస్ లో ఆస్ట్రేలియన్ పేసర్ జేవియర్ బ్యాలెట్ లేదా అజ్మతుల్ ఒమర్జై టీమ్ లోకి రావచ్చు. అండ్ పంజాబ్ కింగ్స్ కు మరో ఇంపార్టెంట్ ప్లేయర్ లెగ్ స్పిన్నర్ యూజీ చహల్ ఫుల్ ఫిట్ అవుతే ఈ మ్యాచ్ ఆడొచ్చు, లేదంటే తన ప్లేస్ లో మరో ప్లేయర్ ఆడతాడు. పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ మాత్రం సూపర్ గా కనిపిస్తుంది అండ్ సూపర్ గా ఆడుతున్నారు. ఇక ఆర్సీబీ టీం కు వచ్చేసే వాళ్ళ కీ బౌలర్ జాష్ హెజల్వుడ్ అండ్ ఫినిషర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్ లో ఆడతారో లేదనే దానిపై పెద్ద సస్పెన్స్ గానే ఉంది. అండ్ స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ నెక్స్ట్ మ్యాచ్ లో పెద్ద సర్ప్రైజ్ ఉండబోతుందని లాస్ట్ మ్యాచ్ టాస్ టైమ్ లో చెప్పాడు. ఒకవేళ హ్యాజల్వుడ్ అండ్ టిమ్ డేవిడ్ టీమ్ లోకి వస్తే మాత్రం ఆర్సీబీ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది. ఆర్సీబీ తమ లాస్ట్ మ్యాచ్ లో ఒక రికార్డ్ రన్ చేసేసింది. సో దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉంది అండ్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అండ్ ఫామ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ రెండు టీంలకి బ్యాటింగ్ యూనిట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది యాజ్ కంపేరింగ్ టు బౌలింగ్ యూనిట్. అండ్ ఈ మ్యాచ్ లో కొద్దిగా ఎడ్జ్ మాత్రం పంజాబ్ కింగ్స్ వైపే కనిపిస్తుంది. అండ్ ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే టోటల్ 35 మ్యాచెస్ జరిగాయి. అందులో 18 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 17 మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచింది. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని డామినేట్ చేసేది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.